కాలం కొనసాగుతుంది. ఆ తర్వాత మనం నేర్చుకున్న మరో విషయం ఏంటంటే, దేవుని చిత్తమునకు అవిధేయులై పాపమును జరిగించు విశ్వాసి దేవుని క్రమశిక్షణను ఎదుర్కొనవలసి వచ్చును. తద్వారా కొంత నష్టము సంభవించును. అలానే పరిశుద్ధతను ఒకవేళ అభ్యసించగలిగితే తుదకు మేలు కలుగును అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఈ రోజున మరొక మాట నేను మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. దేవుడి వాక్యంలో నుండి మరొక మాట, అదేంటంటే క్రీస్తునందు సంపూర్ణులవుట. క్రీస్తునందు సంపూర్ణులవుట. దీనినే క్రైస్తవ పరిపక్వత అని కూడా చెప్పచ్చు. ద క్రిస్టియన్ మెచ్యూరిటీ. క్రీస్తులో పరిపూర్ణులవుట, పరిశుద్ధ పరచబడుట లేక పవిత్రీకరణ అనే కార్యంలో ముందుకి కొనసాగుట, దినదినము నూతన పరచబడుట అనేది యేసు క్రీస్తులో ఒక దినాన మనలను సంపూర్ణులుగా నిలబెట్టేటువంటి కార్యం. కాబట్టి దీని గురించి దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడుతుందో ఆ విషయాలు క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలోని మొదటి అధ్యాయంలో చివరి భాగాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అలానే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఈ రెండింటినీ కూడా ప్రక్కన పెట్టి చూస్తే ఒకదానితో ఒకటి చాలా చక్కగా అగ్రి అవుతాయి, లేక రెండు ఇంచుమించు ఒకేలాగా కనపడుతూ ఉంటాయి. ది ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్, లేకపోతే అందులో బోధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక క్రమమైనటువంటి రీతిలో రెండు ఇంచుమించు ఒకేలా కనపడతాయి. ఈ కొలస్సీయ పత్రిక లేక కొలస్సీయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి పౌలు ఒక ప్రార్థన చేస్తాడు. మొట్టమొదట, నేను మిమ్మల్ని గురించి విన్నాను, మీరు ఏదైతే దేవుని యొక్క వాక్యము సత్యవాక్యము విన్నారో దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నారని నాకు తెలియబడింది. అందుచేత మీ విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మీరు ఇంకా సంపూర్ణతలోకి ఎదగాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని మొట్టమొదటి ఒక ప్రార్థన ఆయన చేసినట్లుగా మనం గమనిస్తాం. అది 9 నుండి 12 వచనాలు. అది మొత్తం అంతా ఒకటే సెంటెన్స్. 9 నుండి 12 వచనాలు. ఆ మొత్తం సెంటెన్స్ అంతా కూడా ప్రార్థన. ఒకసారి నేను మీకు దాన్ని చదివి వినిపిస్తాను. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచు ఉన్నాము. ఇది మా ప్రార్థన మీకోసం అన్నారు. మీరు విశ్వాసంలోకి వచ్చారు, విశ్వాసంలో చక్కగా నడుచుకుంటున్నారు.
కానీ మీరు ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో మీ విశ్వాసంలో సాధించవలసింది చాలా ఉంది. ఆ సంపూర్ణత యావత్తు మీకు కలగాలన్నది నా ప్రార్థన అనేది ఈ ప్రార్థన యొక్క సారాంశం. దాన్ని ఒక్కొక్కటిగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అందులో ఉన్న ఒక్కొక్క ప్రేయర్స్ మీరు చదివి దాన్ని అర్థం చేసుకోగలిగితే అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. నేను మీకోసం ఈ ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఈ ఉద్దేశాన్ని నేను ఎరిగిన వాడనై నేను పరిచారకుడను అయ్యాను అంటాడు. ఈ మాట 2 సార్లు మనకి ఈ వాక్య భాగంలో చెబుతాడు. మొట్టమొదట 23వ వచనంలో ఆఖరి మాట, ఆఖరి లైన్, పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఏ సువార్త అయితే మిమ్మలను సంపూర్ణతలోనికి నడిపిస్తూ ఉందో ఆ సువార్తకు నేను పరిచారకుడనైతిని. మొదటి విషయం. రెండవదిగా మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 25-26 వచనాలు కలిపి ఉన్నాయి. నేను మధ్యలో నుండి చదువుతాను. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. మొదట నేను సువార్తకు పరిచారకుడనైతిని. రెండవది నేను సంఘమునకు పరిచారకుడనైతిని అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చివరికి వస్తే 29వ వచనంలో నేను పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను, ఇది నెరవేర్చాలి అంటాడు. ఆయన యొక్క సువార్త ఏంటి? ఏ సువార్తకు? ఆ సువార్త అన్నప్పుడు ఏ సువార్తకు ఆయన పరిచారకుడు అయ్యాడు? అలానే ఆ సంఘమునకు అన్నప్పుడు అతని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ సంఘమునకు నేను పరిచారకుడనైతిని అన్నప్పుడు ఈ 2 విషయాలు కూడా ఒకటే సెంటెన్స్లో 28వ వచనంలో ఆయన ఇంకొంచెం క్లియర్గా చెప్పాడు. దాని యొక్క పరిచర్య యొక్క విషయం ఏంటో క్లియర్గా చెప్పాడు. 28వ వచనం, ప్రతి మనుష్యుని అనగా ప్రతి విశ్వాసిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉన్నాము. ఈ ఒక్క వచనంలో 3 సంగతులు తెలియజేశారు. మొదటి సంగతి ఏంటంటే ఆయన యొక్క బోధనాంశం ఏంటి? ఆయన చేస్తూ ఉన్నటువంటి బోధ ఏంటి అనే సంగతి గురించి మాట్లాడాడు. బోధనాంశం గురించి మాట్లాడాడు. రెండవది బోధన ఉద్దేశం గురించి మాట్లాడాడు. మూడవది బోధన విధానం గురించి మాట్లాడాడు. సో ఈ మాటలో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి చాలా మందికి అర్థమవుతుంది. బోధనాంశం ఉంటుండాలా, బోధన ఉద్దేశం ఉంటుండాలా, అలానే బోధన విధానం ఉండాలా. వీటన్నిటినీ కూడా పౌలు ఇందులో చాలా క్లియర్గా చెప్పేశారు. నా బోధనాంశం ఒకటే అన్నాడు. ఏంటి ఆ బోధనాంశం? నేను యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాను, అదే నా బోధనాంశం. నా బోధనాంశం యేసుక్రీస్తు, ఇంకేది కాదు. యేసుక్రీస్తుని ప్రకటించుట ద్వారా నేను మిమ్మల్ని సంపూర్ణంగా నిలబెట్టాలన్నది నా యొక్క ఉద్దేశం. అది నా యొక్క ఉద్దేశం, నా బోధన ఉద్దేశం అది. దాన్ని నేను ఎలా నెరవేరుస్తూ ఉన్నానంటే ప్రతి మనుషునికి నేను బుద్ధి చెబుతూ ఉన్నాను, నేను వారికి బోధిస్తున్నాను అన్నాడు. నేను వారిని హెచ్చరిస్తూ ఉన్నాను, వారికి వివరిస్తూ ఉన్నాను, బుద్ధి చెప్పుతూ ఉన్నాను, బోధిస్తూ ఉన్నాను. నిజంగా
ఏ పరిచర్య అయినా, క్రైస్తవ పరిచర్య జరగాలి అంటే ఖచ్చితంగా ఈ 3 సంగతులు మనకి అర్థం కావాలి. ఏ పరిచారకుడైనా ఇదే చేయాలి, ఇదే పద్ధతిని అనుసరించాలి. కాపురైనా, సువార్థికుడైనా, యూత్ ప్రీచర్ అయినా, విమెన్ ప్రీచర్ అయినా, లేక సండే స్కూల్ టీచర్ అయినా, ఎవరైనా సరే, నువ్వు క్రైస్తవ పరిచారకుడవా, ఇదిగో ఇది నీ యొక్క బోధనాంశం కావాలి, ఇంకేది కావాలి. ఒక క్రైస్తవుడు సంపూర్ణతలోకి ఎదగడానికి అతనికి కావాల్సింది ఏంటంటే యేసు క్రీస్తుని కూర్చున్నటువంటి బోధ. యేసు క్రీస్తు కావాలి, యేసు క్రీస్తు. ఈ యేసు క్రీస్తుని గురించి ఈ కొలస్సై పత్రికలో చాలా చక్కగా వివరించేశారు. అసలు యేసు క్రీస్తు ఎవరు అనే సంగతిని గురించి చూడండి. ఇదే పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆయన అంటే యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. నేను యేసు క్రీస్తుని గురించి మాత్రమే ప్రకటించడానికి పూనుకున్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలుసు. ఆయన ఎవరు అంటే ఆయన దేవుడు. ఆయనే ఈ సర్వ సృష్టికి మూలాధారం. ఆయన ఆది సంభూతుడు. ఆయనను బట్టే ఇవన్నీ కలిగాయి, ఆయన ద్వారానే ఇవన్నీ కలిగాయి, ఆయన కొరకే ఇవన్నీ ఉన్నాయి. ఆయనే సమస్తానికి ఆధారం. అసలు ఆయన లేకుండా జగత్తు లేదు. కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఫస్ట్. రెండవది ఇంకోటి మాట ఏమన్నాడంటే 18వ వచనం నుంచి, సంఘము అను శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రికి అభీష్టమాయను. సంఘానికి శిరస్సు క్రీస్తు. సర్వ జగత్తుకి ఆయనే ఆధారం. ఇప్పుడు సంఘంలోకి వస్తే సంఘానికి కూడా ఆయనే ఆధారం, ఆయనే శిరస్సు. ఆయనను దేవుడు సంఘానికి శిరస్సుగా పెట్టినప్పుడు భవిష్యత్తు కాలంలో ఏవేవైతే దారి తప్పిపోయాయో, క్రమము తప్పిపోయాయో, లేక దేవునితో సంబంధాన్ని కోల్పోయాయో, ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడుతున్నాయంటే మనుషుల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. వారందరూ అవన్నీ మరలా యేసు క్రీస్తు ద్వారా తండ్రితో సమాధానపరచబడాలని దేవునికి ఇష్టమైంది. అందుకే ఆ యేసు క్రీస్తు మన కోసం, మన విమోచన కోసం సిలువలో చనిపోయాడు అని చెప్పాడు. అంటే మన విశ్వాసానికి ఆయనే ఆధారం, మన రక్షణకు ఆయనే ఆధారం, మనం సంఘముగా ఏర్పడినందుకు ఆయనే ఆధారం. ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే యేసు క్రీస్తు తప్ప మరొకటి లేదు. క్రీస్తు క్రీస్తు క్రీస్తు. ఇంకా తర్వాత 21వ వచనం, మరియు
గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దృష్టిల వల్ల మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. అంటే ఆయన ద్వారానే మనం సంపూర్ణతలోనికి ఎదగగలం. ఆ సంగతిని 3 రకాలుగా ఇక్కడ చెప్పాడు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు. అంటే ఈ భౌతిక ప్రపంచం కానీ ఆధ్యాత్మిక ప్రపంచం కానీ అసలు మన యొక్క ఈ లోక ఉనికి కానీ మన యొక్క రక్షణ కానీ మన యొక్క భవిష్యత్తు కానీ ఇవన్నీ కూడా యేసు క్రీస్తు మీదే ఆధారం. కాబట్టి క్రీస్తు లేకుండా క్రైస్తవ్యం లేదు, క్రీస్తు లేకుండా క్రైస్తవుడు లేడు. కాబట్టి మేము యేసు క్రీస్తునే ప్రకటిస్తున్నాము. ఆయనే సమస్తానికి ఆధారం, ఆయనే మన కోసం మృతి చెందాడు, ఆయనే మన కోసం తిరిగి లేచినటువంటి వాడు, ఆయనే దేవుని ఎదుట మనలను పరిశుద్ధులుగా నిలబెట్టగలిగినటువంటి వాడు. కాబట్టి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. సో యేసు క్రీస్తు మన విశ్వాసానికి ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడో ఈ భాగం అంతా కూడా మనకు తెలియజేస్తుంది. సో నా బోధనాంశం ఏంటంటే యేసు క్రీస్తు, యేసు క్రీస్తు, వేరే ఇంకే విషయం లేదు. తర్వాత యేసు క్రీస్తుని నేను మీకు బోధించినప్పుడు నా ఉద్దేశం ఒకటి ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే 5వ వచనంలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఇది నా ఉద్దేశం. ఈ క్రియ జరగటం కోసం నేను యేసు క్రీస్తుని మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. ప్రస్తుత దినాల్లో జరుగుతున్నటువంటి కొన్ని బోధలు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. వింటూ ఉంటే ఇది దేవుని బోధే అనిపిస్తుంది, కానీ అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించడానికి పోతే అసలు దేవునికి ఆ బోధకి సంబంధమే లేదనిపిస్తుంది. చాలా వరకు బోధలు అలాగే ఉన్నాయి. యేసు క్రీస్తుని తెలుసుకోవటం వేరు, లేక యేసు క్రీస్తుని ధ్యేయంగా విశ్వాస జీవితాన్ని జీవించడం వేరు, యేసు క్రీస్తుని కోరుకోవటం వేరు, యేసు క్రీస్తుని ఒక మీన్స్గా లేక ఒక దాని ఏమంటారు మీన్స్ అంటే ఒక సాధనంగా లేక ఆయన ద్వారా ఏదో సాధించడానికి యేసు క్రీస్తుని తెలుసుకోవటం లేదు. ఎక్కువ శాతం యేసు క్రీస్తు ద్వారా మనం ఏదో పొందటానికి బోధించేటువంటి బోధలే ఎక్కువ. ఇక్కడ ఈ గోల్ చూస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం, అతని యొక్క మోటివ్, అతని యొక్క గోల్, అతని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే అది ఇహలోక సంబంధమైనది కాదు. ఎంతవరకు పోతుందంటే పరలోక సంబంధమైనది. నేను ఈ లోకంలో మిమ్మలను సక్సెస్ఫుల్ పీపుల్గా నిలబెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. దేవుని యొక్క మీరు నిలబడినప్పుడు దేవుని చేత అంగీకరించబడే వారుగా ఉండాలి. అది నాకు కోరిక. అలాగే పౌలు యొక్క ఈ లక్ష్యాన్ని మనం కొంచెం ఇంకా ఆలోచన చేస్తే ఇది తాత్కాలికమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి గురి కాదు. ఇది శాశ్వతమైనటువంటి లోకానికి సంబంధించినటువంటి గురి. అందుకే కొరింథీ పత్రికలో మాట్లాడుతూ మీరు ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షణ గలవారై ఉంటే అందరికంటే దౌర్భాగ్యులు మనమేనట. ఇప్పుడు నాకు అవసరత ఉంది,
ఇప్పుడు నాకు ఈ ఈ అత్యవసరమైన పరిస్థితి ఉంది, దేవుడు కార్యం చేయాలి. ఓకే, దేవుడు కార్యం చేయాలి అని అనుకోవడం మంచిదే. దేవుడే కార్యం చేస్తారు. దేవుడు కాకపోతే ఇంక ఎవరు చేస్తారు? దేవుడు ఇవ్వకపోతే ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు. కానీ అంతటితోనే ఆగిపోతే చాలా కనుక యేసుక్రీస్తుని ఒక మీన్స్గా లేక ఒక సాధనంగా వాడుకోవడం వేరు, యేసుక్రీస్తునే కావాలని కోరుకోవడం. చాలా పాటలో నీవే చాలయ్యా, నీవే చాలయ్యా, నీవే చాలయ్యా అంటుంది. ఈవెన్ కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కూడా అదే మాట వాడతారు. కానీ నీవే చాలయ్యా అన్నప్పుడు దాని వెనుక ఉండేటువంటి ఆశీర్వాదాల మీద వారు గురి నిలుపుతారు, యేసుక్రీస్తు మీద కాదు. అందులో ఏం జరుగుతుందంటే తాత్కాలికమైన ఏవో కొన్ని ఆశీర్వాదాలు వారికి అందొచ్చు, దానివలన వారు తృప్తి చెందుతారు. లేదా ఒకవేళ అందకపోతే అసంతృప్తి చెంది క్రీస్తుని విడిచిపెట్టేస్తారు. నా ఉద్దేశం అది కాదు అంటారు. ఇంకా మనం దీన్ని గమనిస్తే ఇది అసలు భౌతికమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి గురి కానే కాదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి గురి. ఒక వ్యక్తి ఈ లోకంలో ఉండగా ఏ లోటు లేకుండా, ఏ సమస్య లేకుండా, ఒకవేళ ఏదైనా వచ్చినా కానీ దానిని జయించేసేటువంటి వ్యక్తిగా ఉండాలన్నది ఈ లక్ష్యం యొక్క గురి కాదు, లేక ఈ బోధ యొక్క గురి కాదు. ఈ బోధ యొక్క గురి ఏంటంటే నీకు ఇహలోకంలో ఎలాంటి పరిస్థితి కలిగినా అక్కడికి వెళ్ళేటప్పుడు నీవు దేవుని ఎదుట సంపూర్ణంగా నిలవాలన్నది నా యొక్క గురి. సో అందుచేత ఇది ఆత్మ సంబంధమైనటువంటి గురి, ఆధ్యాత్మికమైనటువంటి లక్ష్యం. ఇలాంటి గురితో, ఇలాంటి లక్ష్యంతో దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధిస్తున్నాను అని అన్నాను. కేవలం ఈ లోకం వరకు మనం ఆలోచన చేస్తే ఎక్కువ శాతం వారి యొక్క మనస్సులో ఓదార్పు కలిగేటువంటి రీతిగా, ఆదరణ కలిగేటువంటి రీతిగా చేసేటువంటి బోధలు ఎక్కువ. అంటే వారు ఎలా చెప్తారంటే, దాన్ని నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ బట్ ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉంటే అది దేవునితో మనిషికి ఉన్నటువంటి ఎడబాటు వలన కలిగిన ఆధ్యాత్మిక పతనంగా ఆ వ్యక్తికి చెప్పరు. అది కేవలం ఒక బలహీనత అని మాత్రమే చెప్పుతూ లోకం. కాబట్టి చాలామంది విశ్వాసులు వారు చేసినటువంటి పాపానికి లేక వారు చేసినటువంటి ఆ తప్పుకి వారే బాధ్యులని బాధ్యత వహించరు. దాన్ని రకరకాలుగా సమర్థించుకుంటారు. కొంతమంది క్రిస్టియన్ సైకాలజిస్ట్స్ కూడా ఏం చేస్తారంటే అలాంటి అలవాట్లు కలిగినటువంటి ఈ పాపంతో, మాటి మాటికి చేసేటువంటి ఈ పాపంతో వారు ఏమంటారంటే కొన్ని థెరపీస్ ఉన్నాయి, కొన్ని వైద్య విధానాలు ఉన్నాయి, కొన్ని మందులు ఉన్నాయి. అవి మీరు వాడితే లేక ఆ విధానాలు మీరు వాడితే మీరు అలాంటి వాటన్నిటినీ కూడా అధిగమించేటువంటి అవకాశం ఉంది అంటారు. అంతేగాని నేను తప్పు చేశాను, దేవునికి విరోధంగా పాపం చేశాను, పశ్చాత్తాపడు, పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి రా అనేటువంటి బోధలు తప్పు ఉంటాయి. దావీదులాగా తన పాపానికి తానే బాధ్యత వహించి దేవుని ఎదుట నేను పాపం చేశానని ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను అనుసరించేటువంటి ప్రార్థనలు క్రైస్తవ జీవితంలో చాలా వరకు
కనుమరుగైపోతుంది. పశ్చాత్తాపం లేనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించేస్తూ ఉన్నారు. నువ్వు పశ్చాత్తాపడ్డావా అని అడిగితే, ఎప్పుడో తాను రక్షింపబడినప్పుడు, ఈ 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితమో తాను ఎప్పుడో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు పశ్చాత్తాపడిన సంగతిని గుర్తు చేస్తాడు. కానీ క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు పశ్చాత్తాపం అవసరం. ఎందుకంటే మన స్థితి అది మొదట్లోనే మనం చెప్పుకున్నాం. మన యొక్క ప్రాచీన స్వభావము మనలను మాటి మాటికి వేధిస్తుంటారు. కనుక ఈ పశ్చాత్తాపం అనేది క్రైస్తవ జీవితంలో నిత్యము జరగాల్సిందే. ఏ రోజు కూడా అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏం పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు, నేను పాపం చేసినా కానీ ఆయన శిలువ రక్తంలో కడిగేస్తాడు, లేదా ఆదివారం వెళ్ళేటప్పుడు నేను ప్రభా సారీ అని చెప్పేస్తాను అనుకుంటే సరిపోదు. పశ్చాత్తాపం కావాలి, రిపెంటెన్స్ కావాలి, ఆ పాపం పట్ల అసహ్యం కలగాలి. అలాంటి బోధ పౌలు చేస్తున్నారు. అలా మనం ప్రతి పాపం విషయంలో దేవుని ఎదుట ఒప్పుకోకపోతే ఆ సంపూర్ణతలోనికి నడవడం కష్టం, జరగదు. అందుకని పౌలు తాను బోధించినప్పుడు ఈ విషయాలు చెప్తాడు. నేను ఒకే ఒక విషయాన్ని నేను బోధిస్తూ ఉన్నాను, అది యేసుక్రీస్తు. నా బోధనకు ఒకే ఒక ఉద్దేశం ఉంది, అది మిమ్మల్ని క్రీస్తు సంపూర్ణంగా నిలబెట్టడం. ఇప్పుడు మూడవది ఏమంటాడంటే, నా విధానం బుద్ధి చెప్పడం ప్రతి మనిషి, ఇదే నా విధానం. బోధించినప్పుడు సత్యమేంటి తెలియచేయడం బోధ. బుద్ధి చెప్పడం అంటే ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ కరెక్షన్. ఎవరైనా మార్గం తప్పుతూ ఉన్నప్పుడు ఇది మార్గం కాదు, ఇదే రండి అని చెప్పాలి. అది క్రైస్తవ పరిచర్య. ఏ వ్యక్తి అయినా అలా చెప్పడానికి సంకోచిస్తే లేక దాన్ని విస్మరిస్తే ఆ వ్యక్తి క్రీస్తు పరిచర్య చేయటం లేదు. ఏది సత్యమో బోధించాలా. సత్యమైన మార్గాన్ని తప్పుతూ ఉన్నప్పుడు నువ్వు మార్గం తప్పుతూ ఉన్నావు, ఇది సరైనది కాదు, ఇది సరైనది, వెనక్కి కాదు అని ఆ వ్యక్తికి బుద్ధి చెప్పడం అవసరం. ఈ దినాల్లో బుద్ధి చెప్తే వినేటువంటి యాటిట్యూడ్ని సమాజం చాలా వరకు కోల్పోయింది. అందరూ కూడా సాపేక్ష సిద్ధాంతాన్ని వాడుతున్నారు. సాపేక్ష సిద్ధాంతం అంటే రిలేషనల్ గ్రూప్. అంటే నీకు తప్పు అనిపిస్తే నువ్వు చేయకు, నాకు తప్పు అనిపించలేదు కాబట్టి నేను చేస్తాను. నాకు ఒకవేళ తప్పు అనిపించింది అనుకో, నేను చేయడం మానేస్తాను, నా వరకే. కానీ సత్యం అలా ఉండదు. నీకు తప్పు అనిపిస్తే సత్యం తప్పు అయిపోదు, నీకు తప్పు అనిపించకపోతే అబద్ధం సత్యం అయిపోదు. సత్యం సత్యమే. అది నా అభిప్రాయంతో సంబంధం లేని విషయం. ఇక్కడ విషయం ఏంటంటే సత్యాన్ని నువ్వు అంగీకరిస్తావా, అంగీకరించవా, అంతే విషయం. నువ్వు అంగీకరించగలిగితే సంపూర్ణతలోనికి ఎదుగుతావు. అంగీకరించకపోతే మన ఆ సంపూర్ణత సంతరించుకోవాలి. కనుక ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని క్రైస్తవ విశ్వాసంలోనికి తీసుకురాకూడదు. ఈ సాపేక్ష సిద్ధాంతం వలన సమాజం పక్కతో పట్టేసింది, సంఘాలు కూడా పక్కతో పట్టేస్తున్నాయి. అందుకనే కొన్ని సంఘాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని చోట్ల ఈవెన్ దేవుడు నిర్ణయించని వివాహాలు చేసేస్తూ ఉన్నారు. మగవాళ్ళతో, ఆడవాళ్ళతో వివాహాలు చేసేస్తూ ఉన్నారు.
వాటిని పోషిస్తూ ఉన్నారు. అది తప్పు కాదని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ దినాల్లో చాలా చాలా ఎక్కువైపోతున్నాయి. ఇలాగే కనుకుంటే సంపూర్ణత సంగతి అలా ఉంచు. అసలు నీ విశ్వాసం ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ? అందుకనే ఇక్కడ పౌలు స్టేట్మెంట్ చేసింది 23వ వచనంలో. దాన్ని మనం చదివేసి ముందు చేసుకున్నాం. కొలస్సీ పత్రిక 1:23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, పునాది మీద అంటే దేవుని యొక్క మాట మీద, దేవుని వాక్యం మీద. అదే యేసుక్రీస్తు చెప్పాడు, ఈ నా మాట విని వాటి చొప్పున చేసే ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిన. సో ఆ పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసముందు నిలిచి ఉండిన ఎడల ఏం జరుగుతుందట? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇది మీకు కలుగుతుంది. అక్కడ యేసుక్రీస్తు చెప్పింది అదే, ఇక్కడ పౌలు చెప్తున్నది. మీరు ఏ విశ్వాసం దగ్గరికి వచ్చారో ఆ విశ్వాసం మీద మీరు కట్టబడాలి. అంటే ఇక్కడ మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే ఆయన సంపూర్ణుడు అయిపోలేదు. నువ్వు రక్షించబడ్డావు, దేవుని యొక్క కుటుంబంలో కొత్తగా జన్మించావు. జన్మించినటువంటి నీవు దినదినము మెచ్యూరిటీలోనికి ఎదగాల, సంపూర్ణులుగా ఎదగాల, పరిపక్వతలోనికి ఎదగాలి. అది దేవుని యొక్క చిత్తం. పౌలు అదే చేస్తాడు. అసలు మన నిరీక్షణ ఏంటో తెలుసా? ఏంటంటే మన నిరీక్షణ, మన నిరీక్షణ ఏంటి? ఆయన సన్నిధిలో అందరూ చెప్పేది అదే. బట్ ఇక్కడ ఇంకో విషయం గమనించండి. 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మర్మము అనే మాట సువార్తను గురించి చెబుతూ, అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. మీ నిరీక్షణ ఏంటో తెలుసా? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే మీ నిరీక్షణ. మీ గమ్యస్థానం ఇక్కడ నేను ఇంకా కొంచెం వేరువేరుగా చెప్పాలి. పరలోకం కాదు, మీ గమ్యస్థానం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అదే పరలోకం. కాబట్టి ఈ సంపూర్ణతలోకి వెళ్ళాలి. సో మనకి గురి, లక్ష్యం యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని చూస్తూ పరిగెత్తడం అనేది అందుకే ఇంపార్టెంట్. యేసుక్రీస్తుని నేర్చుకోవడం అనేది అందుకే ఇంపార్టెంట్. మీరు పరిశుద్ధతలో ఎదగాలంటే క్రీస్తుని నేర్చుకోవాలి. క్రీస్తుని నేర్చుకోవాలంటే దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడి కార్యాన్ని మనలో పరిపూర్ణం చేస్తాడు. అందు నిమిత్తము నాలో బలంగా కార్యసిద్ధి కలుగుచి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రతి పరిశుద్ధిని లేక ప్రతి విశ్వాసిని పరిశుద్ధతలో అనగా క్రీస్తులో సంపూర్ణునిగా చేసి నిలువబెట్టడం నా పరిచర్య యొక్క ఉద్దేశం. ఏ సేవకుడికైనా ఇదే ఉండాలి. ఇది తప్పించి వేరే వేరే విషయాలు బోధించేటప్పుడు మీరు జాగ్రత్త పడాలి. మనమందరము జాగ్రత్త పడాలి. చాలా సులువుగా మార్పు తప్పించేటువంటి బోధలు చాలా ఉన్నాయి. వాటికి మనం లోపడిపోకూడదు. యేసుక్రీస్తే
మన యొక్క అట్టి గురితో మన విశ్వాస జీవితాన్ని ముందుకి కొనసాగిస్తూ క్రీస్తులో సంపూర్ణమవుటకు ముందుకి కొనసాగిపోదాం. దేవుని వాక్యమును దీవించుగాక. మనం ముగింపు ప్రార్థన చేసుకునే ముందు కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి.